వల్ల చిన్నది ఇంకా బాగుంటుంది. చేసుకోవడం ఎలాగో మీకు చెప్తాను చూడండి. బెండకాయ ముక్కలు అనేవి లేతవి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. దీనికి పేస్ట్ అన్నాను కదా, ఏం లేదంటే మన ఇంట్లో ఉన్నవే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొంచెం నువ్వులు అనమాట. ఇవన్నీ వేసి మనం పేస్ట్ లాగా ఆడించుకోవాలి. ఆయిల్ అనేది పొయ్యి మీద పెట్టుకొని అందులో బెండకాయ ముక్కలు వేసి లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల బెండకాయ అనేది జిగురు అనేది రాదు. పులుసు అనేది మనం చేసేటప్పుడు రుచిగా ఉంటుందన్నమాట. ఈ వేగిన బెండకాయ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకుందాము. అందులోనే కొంచెం ఆయిల్ అనేది వేసి ఈ పేస్ట్ అనేది ఎర్రగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయేదాకా వేగితే మనకి పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇందులోని కారం అనేది మనం వేయము, ఎందుకంటే పచ్చిమిర్చితోనే సరిపోతుంది. అందుకే పేస్ట్ చేసేటప్పుడు పచ్చిమిర్చి తగినంత వేసుకుంటే సరిపోతుంది, లేదంటే మీరు కారం కూడా వేసుకోవచ్చు. ఇవంతా బాగా వేగిన తర్వాత పసుపు, కొంచెం సాల్ట్ వేసి దీన్ని కూడా బాగా మగ్గనివ్వాలి. 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఇందులోని చింతపండు పులుసు అనేది వేసుకుందాము. పులుసు అనేది కూడా పులుపు ఎక్కువ అవ్వకూడదు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే మీకు కావాలంటే ఒక టమాటా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలిపి చిన్న మంట మీద 2 నిమిషాలు పులుసు అనేది పచ్చివాసన పోయేదాకా మరిగిస్తే పులుసు అనేది టేస్టీగా ఉంటుంది. ఈ పులుసుకి బెల్లం కానీ పంచదార కానీ ఒక చిటికెడు వేసుకుంటే పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఈ ఉడికిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.